తల్లి ఇప్పుడు నా తండ్రి పేరు చెప్తానంటుండగా ఓహో సరే అదే విధంగా తెలుపు కదా. ఏమి కుమారా మంచివాడమని అనుకున్నా కానీ నా కుమార్తెనే నా కుమారుడే ఏమి బైండ్ల ఆధారం వేసి ఇట్లనన్నా వేషానికి వస్తుంది లేచాడుతుంది, లేకపోతే మేము తల్లిదండ్రులు లేని వాడమైతామని బైండ్ల వేషం అవతరించినారు కుమారా. జయ వీరంజనేల సామ్ల ఆరుకు రాణీదు జన్మా కాతాయో పట్టివాడం అనుకున్నా తండ్రి, నేనే 12 ఆకున్నది నువ్వు పట్టాలు ఆకున్నది కుమారా. ఏమి జై వీరజమ్మ వారికి శాపం ఎట్లా ఇచ్చిండు అంటున్నావు కుమారా? ఎట్లా ఇచ్చిండు, ఎట్లా వర్ణించిండు, ఏడున్నాడు అని చెప్తున్నావు. జయ వీరంజనేల సామ్ల వారుకు కుమారా. సూర్యుడు ఉదయించినాక
భూమాండలం అంతా తిరిగి గంగావు కడపన గణత పూజలు కట్టి గరుడాశ్రమం పైన గంట ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళకే నన్ను ఇచ్చి వివాహం చేసి ఇస్తా అన్నాడు కుమారామాజన కూడా ప్రతిజ్ఞ అది. తల్లి చేయలేని సభల వారికి ఎవడడిగా ఇచ్చి మాట ఎట్లా అడిగాడు ఎవరు అడిగినా చెప్తాంటున్నావు. జయ వీరంజనేల సామ్ల వారుకు జయ కనక మాతాకు రాజాతి రాజులచ్చే మా యొక్క మేనత్త పిల్లలు మేనబావలు వాళ్ళు ప్రతిజ్ఞ చెల్లించడానికి వచ్చి ఒక్కరు కాదు ఏడుగురు ఉన్నారు. ఏడుగురు నేను ఎలా చేసుకోవాలని నేను ఒక ప్రతిజ్ఞ పెట్టినాను మా జనకునికి. నా ప్రతిజ్ఞ మా జనకుడు పెట్టినాడు. వాళ్ళు ఓడిపోయారు కుమారా. ఏమి ఆ చెల్లి ఎవరికి ప్రతిజ్ఞ చెల్లిందో వారికి పేరు వాళ్ళ పేరు చెప్పంటున్నావు. జయ రేణుక మాతాకు బాలుడు దేవదత్తి మునే పేరు చెప్పంటావా మీకు అన్నతని పేరు చెప్తున్నాను నాన్న. ఇప్పుడు నేను ఆ బాలుడు జమదగ్మాముని వచ్చి ఆ యొక్క ప్రతిజ్ఞ గరుడ స్తంభం గ్రహించి నన్ను వివాహమాడినాడు కుమారా. జయ వారికి కన్నా తండ్రి
అమ్మా నా కన్న తండ్రి ఎక్కడ మరి ఇక్కడ కనబడలేదు కుమారా ఏమి మా యొక్క కన్నతాన్ని ఉన్నాడు కానీ మరి ఏడ చూసినా కనబడాడు ఎక్కడికి పోయినా అని అడుగుతున్నావా కుమారా జయ విరంజనేర సామ్లవారు కారీతికా ఏమి కార్తీక రాత్రులను విడిచిపెట్టి ఆ యొక్క మునివారం చేసుకుంటే ఏమి సంహరించినారు ఆయన అడవి లోపల సంహరించినారు మీ కన్నతల్లిని జయవీర వారికి అడవి ఇరువుల కానుందరు గారు 20 రూపాయలు సమర్పించారు మరియు గారు అంత వీరులు ఎక్కడ ఉన్నారో కానీ 10 రూపాయలు సమర్పించారు మరియు గన్నారం శ్రీను 20 రూపాయలు ఎల్లమ్మ పేరు మీద సమర్పించారు వారికి ఎల్లమ్మ తల్లి లేదు తల్లి వాళ్ళు ఎక్కడ ఇప్పుడే వెళ్ళదని నేను కుమార కుమార అవును జయ రేణుక మాతాకు ప్రాణనాదుడు నేడు ఏమని తెలిపేనమ్మా కన్నా బాబమ్మా ఏమని తెలిపేనమ్మా చెప్తున్నావేమిటి ఏమని చెప్పిండో మా తండ్రి గారు ఇప్పుడే చెప్పింది కదా ఇప్పుడే వెళ్దాం మనం మా యొక్క తండ్రి ఏమని చెప్పిండు ఎట్లా చెప్పిండు ఏ రకం చేసినా అడుగుతున్నావు కుమారా అవును జయ వీరాంజనేయ సామ్ల వారికి
పచ్చి కడువా పాలబోనము పచ్చి కడువా పాలబోనము నన్ను బాలబోనము తీసుకొచ్చినట్టయితే నేను లేస్తాను అన్నాడు కుమారా. వారికి అని చెప్పినట్టు నీవు మా తండ్రి ఎలా చెప్పిండో ఆ రకం చేసినవా లేదని అడుగుతున్నావు. జై రేఖ మాతాకు తీసుకా వెళ్ళే దారిలో వెళ్ళేటప్పుడు ఆ యొక్క దారి కట్ట వచ్చి వాళ్ళు ఓనం ఎంగిలి చేసి కుమారా. వారికి మరలాగా నట్టి తల్లి చల్లగా దీవించు కదా. ఇప్పుడే ఆ పాపి కార్తీల దగ్గరికి వెళ్ళి వాళ్ళను
ఏమి కుమారా ఇప్పుడే నువ్వు చల్లగా దీవనార్థి దీవనిచ్చినట్టయితే ఆ కార్తీకల వద్దకు పోయి అలా కండ కండ ముక్క ముక్కలుగా చేస్తా అని పలుకుతున్నావు. అవును కుమారా 7 నాయన నువ్వు ఎలా గెలుస్తావు నాయన? 7 కాదు 15 మంది ఉన్నారు మనకి. జయ వీరన్నల సామ్లవారుకు. కుమారా ఏమి ఒక మాట చెప్తాను వింటవా? నీకు ఒకటే చేతుంది నాయన, నువ్వు ఎలా గెలుస్తావు? నువ్వు పెట్టే బాధలు పడలేక నేను అస్తం కోపంతోనే శాపం ఇస్తే నీకు హస్తం మిరిగింది బిడ్డ. నువ్వు ఎలా గెలుస్తావు ఒక్క చేత్తోని? జయ రేణుక మాతకు కోపముతో శాపమిస్తే పడలేక నేను ఆ శాపం ఇస్తే కోపంతో శాపం ఇస్తే నీకు అస్తమిరిగింది బయట. జయవినోదంలో వారికి ఇప్పుడు ఈ శాపములు తమను కావలో శాపం ఎట్లా పోను నాకు తెలుపు కదా. ఓ కుమారా శాపం ఎట్లా పోవాలంటున్నావు నాయన? జై రేణుక మాతకు జై. ముందు వచ్చే జలుమామునా చాపించినాను. ఇప్పుడు నీ చాపం పోదు బిడ్డ. నువ్వు వచ్చే జన్మమున మాత్రం చాలా అందంగా ఉంటావు. 133 కోట్ల దేవతలలా అందంగా పుట్టి నీ మీదకి ఎవరైతే యుద్ధానికి వస్తారో వాళ్ళని సమర్పించుకుంటేనే ఉంటావు కుమారా. కానీ ఇప్పుడు మాత్రం నీ చాపం పోదు. సరే తల్లి. జయవేదంలో వారికి దారుని అర్ర పల్లిలో బలాబి
వీరులు ఎక్కడ ఉన్నారో చెప్పు కదా. కుమారా ఏమి అక్కడ వీరులు ఎక్కడున్నారో ఎటు పోదామంటున్నారు కుమారా? అవును. ఆ యొక్క పట్టణం అనగా సోమాగిరి పట్టణంలో కంచముబ్బల కట్ట పరిపాలించే కార్తీకాభిరాధులు 7 ఉన్నారు కుమారా. ఏమి అలా పట్టణం పోదామంటావా? వెళ్దాం తల్లి ఇప్పుడే. కుమారా ఏమి ఇన్ని దినముల నుండి నాయన ఒకనాడు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు, 12 సంవత్సరాలు నేను వీళ్ళందరూ దాగిన కుమారా. ఇప్పుడు అమ్మవారు రాకముందు మనకు ఏమూ లేక ఉండే, మనము దరిద్రం ఉండే. ఇప్పుడు మనము ఏమనుకోకు, చిన్న పెద్ద ఏమనుకోకు, మనం అమ్మవారు కాలు పడుతున్నాము అయినా ఒక మాట చెప్తాను వింటారా తల్లి? చెప్తాను వింటారా? ఏమి ఆ యొక్క నేను రాకముందు మీరు చాలా దరిద్రులు ఉన్నారు, ఇప్పుడు కుబేరులు ఉన్నారు. తల్లి కుబేరులు అయినంత మందంలా గర్భపడకదు తల్లి. ఇలాగే ఇన్ని రోజుల కూడా ఎలాగున్నారో ఇప్పుడు కూడా గదే రకం ఉండాలి తల్లి. అయినా నా కుమారుడు వచ్చింది పోతాను తల్లి పోవాలని. పోతే మళ్ళా ఇప్పుడు అయితేమమ్మా తల్లి నేను ఉన్నట్టే తల్లి, మీ ఇంటి లోపల నేను అడుగు పెట్టినంటే నేను ఉన్నట్టే. అమ్మ హద్దు నువ్వు ఇక్కడే ఉండాలి కదా. మీరు బాధపడద్దు తల్లి. 1 సంవత్సరం కాదు, 12 సంవత్సరాలు నన్ను పోచకర్తన చేసిరు తల్లి. మీరు ఏం బాధపడద్దు తల్లి. నువ్వు పోదండ బాగా అనిపిస్తుందమ్మా. వారికి కన్నా తల్లి నడవాబే కన్నా తల్లి నడవో కన్నా తల్లి నడవాబే కన్నా తల్లి నడవో కన్నా తల్లి నడవాబే కన్నా తల్లి కన్నా తల్లి మనమంతా పోరామో నడవాబే పోరామో నడవో కన్నా తల్లి నడవాబే కన్నా తల్లి నడవో తనావతి కుమారా చాలా ఆలస్యం అవుతున్నది, వెళ్దాం పద కదా. కుమారా పోదాం నాయన పోదాం. ఎగిరితం ఎందుకు ఇన్ని రోజులు? జయ వీరంజనేయ సామ్లవాయ రేణుక మాతాకు ఆ విధమే మోముదాము. ఓ తల్లి సరే వెళ్దాం కదా. మూలానే విడితీరుకో అమూలి
బాధ అనిపిస్తుందమ్మా. తల్లి నేను రాకముందు మీరు దరిద్రులు ఉన్నారు, కుబేరులు అయితే తల్లి మీరు ఎప్పుడు కూడా అదే రాకముందు తల్లి నేను ఇదే లోకిలానే ఉంటున్నాను తల్లి. మీకు చూడ నేను వెళ్ళినట్టు అనిపిస్తుంది, మీ లోకిలనే ఉంటాను తల్లి. వారికి మీ ఇంటిలో నా ఇంట్లో మళ్ళీ వచ్చి తల్లి నేను మీ తల్లిని తోలాడరా కదా. జై వెనకో జగని మా తల్లి తల్లి నువ్వు ఇంత ఎందుకు దుఃఖిస్తుంటావు? నేను వెళ్తున్నా అంటే ఇంత కాపాడు ఎందుకు తల్లి? నేను ఇదే లోగిలో ఉంటున్నాను తల్లి, నేను ఎక్కడ వెళ్ళను కదా. కాదమ్మా నువ్వు పోతే నాకు మళ్ళా ఎప్పుడో బాధ అనిపిస్తుందమ్మా. నేను పోతే మళ్ళీ ఎట్లా మీరు దరిద్రులు అవుతారని భయమవుతుందా? ఏం దరిద్రులు తల్లి మీరు, నేను ఎప్పటికీ ఇదే లోగిలో ఉంటున్నాను. జై రేణుక మాతాకు నాను నవ్వుకుంటా తొలుకుంటా తొలియాలి తల్లి. నువ్వు ఎందుకు చింతించుకున్నావు? ముందే దరిద్రముండే నేను రాకముందు దరిద్రం నుండి శ్రీమంతులం అయితే అంటే ఒక దూరం కొట్టి తల్లి
ఇప్పుడు మాకు వెళ్ళగా నువ్వు ఎలా తల్లి వచ్చినావు అంటే మాకు ఏ పని అంటే పని అవుతుందమ్మా. తల్లి నువ్వేం పెద్దవాడు తల్లి. తల్లి అమ్మా నేను ఒక మాట చెప్తున్నాను వినండి తల్లి. దినముల నుండి మీ ఇంటిలోకి ఉన్నాను. ఎవరైనా చిన్న పెద్ద ఇప్పుడు ఇంతకుముందు దరిద్రులుండే ఇప్పుడు కుబేరులైన తల్లి ఎడుగురుగా కుబేరులైనమని గర్వపడద్దు తల్లి. ఎవరైనా మీ ఇంటికి చెప్పుకాలు వాళ్ళు వస్తే మీ పోషయ్య ఉన్నాడంటే ఉంటే ఉన్నాడు అనాలే, లేకపోతే లేదనాలే. ఇంట్లో ఉంచుకొని అమ్మ ఇంట్లో ఉంచుకొని ఏనాడైనా కలనైనా అబద్ధం ఆడకు తల్లి. అబద్ధం ఆడినట్టయితే మర మీరు ఏడికే లచ్చిరో అమ్మ గాడికే వెళ్తారు. కానీ చల్లగా వారి నుండి ఎల్లప్పుడూ మీ ఇంటి లోపలనే ఉంటున్నాను. ఇదే లందలోనే దాగి ఉంటున్నాను, లందలోనే ఉంటున్నాను. వారం నాడు మంగళవారం నాడు శుక్రవారం నాడు అలుపుకూత చేసి గద్దెకు నిలివినట్టయితే వెంబట మీ వెంబట ఎప్పటికీ నేను ఉంటాను తల్లి. కానీ కలనైనా మాత్రం అబద్ధం ఆడకూడదు తల్లి. చల్లగా పడదిల్లు కుమారులు ఎక్కడున్నారో చూపించమని జయ వీరవీర సమవారుకు ఎలాంటి బాధ మనకు కుమారా అంత ధైర్యవంతులు ఎక్కడున్నారో ఎంతమంది ఉంటే నాకేమైతుంది. ఆ బంతులో ఏ రకం తంటారో నేను కూడా అదే రకం తంటాను. జై రేణుక మాత జై రేణుక మాతకు నాడువాన శాతారాదో
కూడా భయపడతారు ఎంత నడిచిన తోతాం కదా నాయన ఓ తల్లి. చేత కాదు ఎలా పోదాం బిడ్డ జయ నరసింహ వారికి నేను ఎత్తుకుంటోనమ్మా వినవమ్మా నేను ఎత్తుకుంటోనమ్మా అది చెప్తే దొంగైనా సరే ఈయన ఎడమ భుజం పైన కూర్చొని ఇప్పుడే తీసుకొని వెళ్ళదని నిన్ను జయ వీరనేల సామవారుకు సిన్నికో మారాణిలో నిండు పుణ్యం కన్నా వడివంతుంది కానీ నీకు వంకలేదు నాయన నన్ను ఎత్తుకొని ఎలా నడుస్తావు నాయన నేను ఎత్తున్నా కుమారా 7 పర్వతాలకు తిరుగుతున్నాను ఎట్లా నడుస్తావు నాయన జయవ్రతంలో వారికి మీరో తల్లి ఇప్పుడు మీరో తల్లి ఇప్పుడు తల్లి నా భుజం పైన కూర్చుని నేను ఇప్పుడే తీసుకొని వెళ్ళాను కదా జాయిరంజన సామలవారుకు కుమారా ఏమి ఎడమ భుజం పైన ఎట్లా పోదాం నాయన ఎత్తుకుంటావా నాయన ఓ తల్లి నువ్వు భయపడకు నేను ఉన్నాను కదా నేను తీసుకొని వెళ్ళాను ఏమి నేను ఈ రకం ఉన్నాను నా కుమారుడు బలము చూస్తాను అటు ఏ రకం ఎత్తుకుంటాడు ఎత్తెత్తుకుంటాడు నేను చూస్తాను ఏమి నన్ను కూడా ఎత్తుకొని 5 అడుగులు నడిచినట్టయితే నా అంత బలవంతుడు అయినట్టే జయ రేణుక మాతాకు
పోదా నన్ను ఎత్తుకున్నట్టే నేను కింద నడిచినా నీ మీదనే బరుగున్నట్టు నీ ఎడమ బుధం పైన బరుగున్నట్టు కుమారా ఏమి ఇప్పుడు కార్తీక రాజులను నన్ను ఏనాడైతే మోసినావో కార్తీక రాజులను కూడా ఇప్పుడు జయిస్తావు నాయన వాళ్ళు 7 ఉన్నా ఏమి నేను కుమారా చల్లగా వారి వెళ్దాం పగలు ఓ తల్లి అదే విధంగా వెళ్దాం. జై గురువుల వారికి గోవింద గోపరిపాల గోవింద Hey!
సరిపోయేది గోవింద గోపరి పావి కార్తీకులను శిరస్సును తీసుకొచ్చి ఆ రక్తంతో కాలు ఆ యొక్క ఏడుగురు పాపి కార్తీకుల తలలు తీసుకొచ్చి ఆ రక్తధారతో నా కాళ్ళు కడుగుతావు నాయన. అవును కదా తల్లి. ఏమి చూద్దరు వాళ్ళు సాకలి వారు గొర్రె ఏ రకం పోస్తారు కుమారా, నీకు ఎలా ధైర్యమైంది నాయన? ఏడుగురు తలలు ఎట్లా తీసుకొచ్చినావు? తల్లి నీ కష్టం నిన్ను కష్టపెట్టిన అంత ఎక్కువ నా తల్లి వారిని తలలు తీసుడు కుమారా. ఆ తలలు
నా యొక్క పాదాల కడ పెట్టి కాళ్ళు కడుగుతావు నాయన కడుగు. సరే నీ ఇష్టము నేను ఏమందు కుమార కడుగు. సరే తల్లి అదే విధంగా చేసింది కదా. గోవింద గోపరిపాల యాదవలోన గోవింద గోపరిపాల యాదవలోన జయ సర్వారికి జయ ఎల్లమ్మ దేవి యా పల్లవన పరిపూర్ణమయే ఎల్లమ్మ దేవి చెప్తాను నాయన కుమారా. ఏమి ఆ యొక్క 12 ఎకరాల మర్రి చెట్టు నాది నాయన. ఆ 12 ఎకరాల మర్రి చెట్టు కాడ 7 కన్యల కోమల పుట్ట ఉన్నది. ఆ కోమల పుట్ట మీద ఆ యొక్క పుట్ట ఎక్కితే నీకు అంతది లేకపోతే అందది. ఆ యొక్క అడికి పోయి పుట్ట ఎక్కి మీదికి పోయి చూడు. 7 పర్వతాల మీదికి ఉన్నది. ఆ యొక్క కొత్త కుండల ఎముకలు తీసి కట్టినాను నాయన. ఆ యొక్క ఆడికి పోయి మీ యొక్క తండ్రిని భారతించి లేపుకో నాయన. లేస్తాడు. మీ తండ్రి మరలించలేదు కుమారా. తల్లి అదే విధంగానే వెళ్ళాను కదా కుమారా. చల్లగా వరదలు జయ రేణుక మాతాకు
నాగవెల్లి మీదకి 50 రూపాయలు సమర్పించి ఉన్నారు. వారిని వాటి కుటుంబము ఎల్లప్పుడూ చల్లగా కాపాడాలని కోరుతున్నాము. మామిండ్ల శంకరయ్య నేను ఒక విషయం చెప్తున్నాను కదా. ఏమి ఆ యొక్క కొంతాల లింగము ఆ యొక్క పరంజ్యోతి లోకమాత రేణుకా ఎల్లమ్మ కళ్యాణం మీదకి ఆ యొక్క 110 రూపాయల కట్నము సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబము ఎల్లప్పుడూ చల్లగా ఆ ఎల్లవ తల్లి కాపాడాలని కోరుచున్నాము. తల్లి ఉండాలంటే నీ తల్లి తండ్రులకి నా ఆ యొక్క జినక శ్రీనివాసు పరంజ్యోతి లోకమాత రేణుకా ఎల్లమ్మ నాగవెల్లి మీదకి 105 రూపాయల కట్నం సమర్పించి ఉన్నారు. వారి కుటుంబము ఎల్లప్పుడూ చల్లగా దీవించనిగా కానీ మేము పదే తండ్రి తల తీసుకొని రమ్మన్నాడు కాబట్టి నీ తలని నరకబోతున్నాను కదా ఇప్పుడు. కుమారా ఏమి ఆ యొక్క కార్తీక రాజులు అంటే పరావారు నాయన, నేనేం తప్పు చేసిన బిడ్డ? ఓ తల్లి, నా తండ్రి లేక అడిగిన కోరిక నేను ఇప్పుడు ఇచ్చేదాను కదా. కుమారా ఏమి నేను మీ తల్లిని ఇడిసి 12 సంవత్సరాలు అవుతున్నది. ఆ యొక్క ప్రతివర్త ధర్మం ఎట్లా తెలవాలని తల తీసుకురమ్మన్నాడు నాయన. సరే కుమారా, నా యందున ఏమి ఎలాంటి తప్పు ఒప్పు ఎలాంటివి లేవు. నేను పుట్టంగానే నేను తప్పు లేకుండా పుట్టినాను. నేను ఏడ పుట్టినా, నేను ఏ జన్మం ఎత్తినా కుమారా నాకే తెలుసు. నువ్వేం చేసింది సరే తిరుగోలి అగ్ని నిప్పు పెట్టి 7 పర్వతాల మీద నిప్పు పెట్టినా నువ్వు అల్లనే దుఃఖమంటే కుమారా నేను అల్లనే దుంకి చేస్తాను. కానీ చావు నాకు లేదు బిడ్డ, నీ ఇష్టం ఉన్న రకం చెయ్యి. సరే తల్లి, జయవీర వారికి కాలు చేతులంతా కట్టి కత్తున్నాను చేతబట్టి, కాలు చేతులంతా కట్టి కత్తినాను చేతబట్టి నమో ఓ జనక, ఇదిగో నా తల్లి యొక్క తలను తీసుకొని వచ్చినాను కదా. అవును, ఓ తండ్రి, నీ భక్తికి నేను మెచ్చినాను. నువ్వు ఏమి వరకు అడుగుమంటున్నావా తండ్రి? నువ్వు అడిగింది ఇచ్చేదావా తండ్రి? సరే, ఈ జగతిలో ఎక్కడ చూసినా కానీ జనని తెలుగులు ఉన్నారు తండ్రి. నాకు కూడా తల్లి కావాలని ఇప్పుడు నాకు తల్లి నీవు కదా తండ్రి. అవును, జై రేణుకా మాతాకి. ఓ తల్లి. కుమారా ఏమిటి నాయన? ఓ అమ్మా దేవుడు కదా, పదమా తల్లి దగ్గరికి వెళ్దాం. విందాం నాయన.
నా రక్తములకు జన్మించిన నీకిదే ప్రతివంతనం నీకు తెలిపాలంటే నువ్వు ఏమి మన కుమారుకు లేని ప్రతిజ్ఞ పెట్టినావు నాయన. ఏమి అట్టి కష్టాలు పెట్టి కుమారుల బాధలు పడలేను. ఇప్పుడు లాస్ట్ కొనాగరి కూడా నువ్వు తల నరకమన్నా ప్రతివర్త ధర్మం ఎంత తెలవాలని కుమారుని తల నరకరమ్మన్నావు. ప్రాణేశ్వర నీకు ఇదే 10,000 నేను తలనప్పుడు ఎందుకంటే నేను 15 ఏళ్ళ దాకా నేను తల్లి కడిగేది కానీ ఈ తల్లి తలనొస్తే నాకు చట్టం ఏర్పడతాను. నేను తల్లి తల నడుపుకున్నాను. ప్రతివర్త ధర్మం ఎంత తెలవాలని నువ్వు తల నరకమన్నావు. స్వామి నా అందున ఏమి తప్పు లేదు. నువ్వు ఏం చేసినా సరే స్వామి. ప్రాణేశ్వర ఇన్ని దినముల నుండి లగ్నమైంది కానీ నాగవెల్లి కాలేదు. నాగవెల్లి కాలేదు, నాగవెల్లి కావాలి. రెండోది కుమార ప్రాణేశ్వర నువ్వు ఇన్ని దినముల నుండి నీకు నేను కూడలే, నాకు నువ్వు కూడలే. ఇప్పుడు నువ్వు ఏ అవతారం ఎత్తావు, నేను ఏ అవతారం ఎత్తాను. ఇప్పుడు మనము అవతారాలు ఎత్తేది మనము ముందటికి మనం ఇప్పుడు అనుకుంటే ఏ కడుపున ఏ గర్భవేదన అయితే నువ్వు జన్మిస్తావో అదే గర్భవేదనకు నీకు తోడై ఉండి నేను కూడా జన్మిస్తాను. ఏమి ఆ యొక్క మర్రి చెట్టు కింద 7 కన్యల కొమ్మల పుట్టున్నది. ఆ మర్రి చెట్టు కింద కొమ్మల పుట్ట అవతారం ఉందంటావా ప్రాణేశ్వర? కొమ్మల పుట్ట అవతారం నువ్వెత్తే ఆ యొక్క 7 కన్యల కొమ్మల పుట్టలో నేను నాగాశేషినాయి నేనే సర్పంతోని ఇప్పటిగాని తలలారా ఆడి సర్పం మొగ సర్పం ఉండదు, ఆడి సర్పమే ఉంటుంది. ఆ యొక్క సర్పము అవతరించి నేను ఎప్పటికీ నీ ఇందనే శిరస మీద ఉంటాను. ఏమి అందుకే అంటారు ప్రాణేశ్వర ఏమి పుట్ట ఏడు ఉంటుంది కింద ఉంటుంది. అందుకే తెలియని వాళ్ళు ఏమంటారు ఎల్లమ్మనట ఏమంటారు ముట్టి కింద వేసుకొని కూర్చుంది కాదు, తప్పు పట్టుకోవద్దు తల్లి. ఆ యొక్క పాము ఏడు ఉంటుంది పుట్ట మీద ఉంటుంది, పుట్ట ఏడు ఉంటుంది పాము కింద ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమంటారు ఎల్లమ్మనట ఏమో వేసుకొని కూర్చుందట అంటారు. ఇక మనం ఇప్పుడు ఏం చెప్తాం కానీ ఓ మంగళ ముఖ్యంగా పోతున్నావా ఏంది माझ्या दोजेड वस्तूतलं धनाधरी जय तू मुदियाला को बोलम्मा बोलो मुदियाला बोलो ई बोलो रे नुका यल्लम्मा बोलो बोलम्मा बोलो मुदियाला बोलो ई बोलो रे नुका यल्लम्मा बोलो जगल मुदियालो दरगालो
లేవకుండ్రి సూర్య నారాయణ ఈ పొద్దు పొదోదాయ పొద్దు నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ పొద్దు పొదోదాయ పొదోదాయ సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ మధువై జగదరి పొనము తెచ్చే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ మధువై జగదరి పొనము తెచ్చే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ బాయిల పండ దండేరు దండే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ బాయిల పండ దండేరు దండే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ బాలుడు జగదని బావాలంటే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ ఈ బాలుడు జగదని బావాలంటే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ బాలుడు జగదని బావ పేరంటే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ బాలుడు జగదని బావ పేరంటే సూర్య నారాయణ సూర్య నారాయణ నారాయణ సూర్య నారాయణ పొద్దు పొద్దుతాయ పొద్దు కదాయ సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ పొద్దు పొద్దుతాయ పొద్దు కదాయ సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ పొద్దు వజము తగ్గి పొన్న పూజే సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ బాల ఎల్లమ్మ బాలుడు జము తగ్గి సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ బాల ఎల్లమ్మ బాలుడు జము తగ్గి సూర్య నారాయణ సూర్య నారాయణ సూర్య నారాయణ
చేతి పెట్టకే మంగళం చేతి సోమరం గ్రామగాన నా తండ్రి వెంకటేశ నీ యొక్క భక్తులను తప్పులు పడతా మరి తప్పులు కూడా పడాలి మజా ఇట్లా దగ్గర ఓన్లీ థమ్స్ అప్ जय परमज्योति रेणुका माता को ओ मंगलम ओंकार मंगलम ओ नमः शिवाय मंगलम ओ मंगलम ओंकार मंगलम ओ नमः शिवाय मंगलम ओ मंगलम ओंकार मंगलम అయిపోయింది